సైడ్ నుంచి రా. హాయ్. హాయ్. ఈ నర్సరీ ఎవరిది? నాదే. గ్రేట్. ఈ సిటీలో అంత అందమైన ప్లేస్ నేను ఇప్పటిదాకా చూడలేదు. థ్యాంక్ యూ. కానీ దీని అంత వర్స్ట్ గా మెయింటైన్ చేస్తుంది ఎవరు? చోటు. చోటు, చెప్పండి. మొక్కలు పెంచడం అనేది సైన్స్. అదేనండి, పుస్తకాలు చదువుతారు. పుస్తకాల్లో ఉండదు. బలం కావాలంటే మనకి ఫుడ్ కావాలి, ఫుడ్, వాటికి మట్టి కావాలి, మట్టి, దాహం వేస్తే నీళ్లు కావాలి, నీళ్లు, ఎండగా ఉంటే నీడ కావాలి, నీడ, దుమ్ముగా ఉంటే స్నానం, ఎదగడానికి దారి కావాలి. ఓహో, ఇంతుందా? అన్నిటికీ మించి మొక్కలకి కూడా మనలాగే ప్రేమ కావాలి. ఓహో, ప్రేమ. నేను చెప్పలా మొక్కలు కూడా ప్రేమ కావాలరా? నేను చెప్పలా, నువ్వు విన్నావా? నేను చెప్పలా మొక్కలకు కూడా ప్రేమ కావాలని చెప్పలా? విన్నావా? ఎప్పుడు చెప్పావు? ఎప్పుడు చెప్పావాడి? నేను చెప్పాను, నీ మట్టి పొడికి అర్థం కాలేదు ఈ యదవా. అయినా ఎందుకు నువ్వెవరు? ఓ సారీ, పేపర్ లో యాడ్. ఓ, ఇదిగో అమ్మహానుడే గడ్డం పెంచాడే ఆయనే. ఓ హాయ్. ఏదో మొక్క చేతిలో పెడతాను. I'm Sandhya, horticulturist, Greenpeace activist, PG in botany and diploma in plantation methods. ఏంటి మొక్కలు పెంచడానికి అవన్నీ చదవాలా? చోటు కొంచెం. ఇట్స్ ఓకే. ఇంత అందంగా ఉన్న ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చిన్న కరెక్షన్. ఓకే, వీడియో ఇంత అందవిహీనంగా అయిపోయింది ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చేసి చూపిస్తే. ఓకే. ఓకే. क्षणं क्षणं प्रतीक्षणं पुरीधनं पत्सन्दनं निजं निजं निरन्तरं निरेकदारोपणं निबालले निपञ्चुकोना महाये निर्पिञ्चना మననవుతో నవ్వుతుంది ఈ ప్రపంచం. వస్తున్నదే ఇష్టం, అందిస్తలే నా జీవితం. వస్తున్నదే ఇష్టం, అందిస్తలే నా జీవితం. That's it. సూపర్. బాగుందా? చాలా బాగుంది. 1 minute. షూర్. పాటలు పడి లభించేసింది ఏంట్రా? నేను కూడా ట్రై చేయనే. వద్దు. సంధ్య, నీకెంత కావాలి తీసుకో. తీసుకో. వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. కొట్ల గొప్పలో చూడకుండా వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. లేడీస్ కదా, చెక్లు ఇచ్చేస్తాడు. సంధ్య, నువ్వు చేసిన పనికి ఎంత కావాలో చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు చేసిన పని విలువ కట్టలేదు ఎంతైనా. ఓకే, కొంచెం ఉంగరా. ఎందుకు? నోరు మూసుకుని ఉంగోబే. దగ్గర సంధ్య చెప్పు. చెక్ బుక్ ఉంది, చేతిలో పెన్ ఉంది. ఎంత? 1,00,000 2 లక్షలు. 1 BMW. 70 లక్షలు. గేటెడ్ కమ్యూనిటీలో రో హౌస్. 2 కోట్లు. అండ్ 1 crore క్యాష్. ఇంకెందుకు, ఈ నర్సరీ కూడా రాసిచ్చి మన ఇద్దరు అంటే పని చేద్దాం. నేను ఇదంతా డబ్బుల కోసం చేయలేదు జే. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. చాలా మంది సెల్ఫిష్ గా చెట్లను నరికి రోడ్స్ వేస్తున్నారు.
కొండల్ని కొట్టి బిల్డింగ్స్ కడుతున్నారు, చెరువుల్ని పూడ్చి కాలనీస్ కడుతున్నారు. బట్ చాలా తక్కువ మంది ఇలా మొక్కలు పెంచుతున్నారు. ఇలా పెంచే వాళ్ళంటే నాకు ఇష్టం, అందుకే చేశాను. ఏంటో డోర్ తెరిచింది? డోర్ తెరిచిందిరా ఏదో. ఏమో నాకేం తెలుసు. డూప్లికేట్ కీ తనకి ఇవ్వదని ఎన్నిసార్లు చెప్పాను. నేను ఇవ్వలేదు, తనే లాగేసుకుంది. ఇవ్వకపోతే మనుషులు పెట్టి కొట్టించేస్తారండి. పొడిస్తే పెడపోతే ఏదో. నిన్ను ఏం చేస్తుంది చూడు. బయటిరా జాను, నిన్నే చేసిన స్నానం చాలు, బయటికి రా. వాట్ ఇస్ ఇట్? నీ ఫ్లాట్ లో నీళ్ళు రావా? వస్తాయి, కానీ ఇంత బాగుండదు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ రావద్దని? నువ్వెన్నిసార్లు రావద్దని చెప్పినా వస్తాను. నాకు ఇక్కడ ఉంటే చాలా సేఫ్ గా ఉన్నట్టు ఉంటుంది జయ్. నీకు భయమా? భయమా? మొన్న వాణ్ణి చూస్తేనే తేళ్లు జడ్లు పాకినట్టు ఉంటుంది నాకు. Why would he do this? ఎందుకు ఫోన్ చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఫ్లాట్ కు వచ్చేస్తాడో కూడా తెలీదు. లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాట్ లో లేనని కలరింగ్ ఇస్తూ వస్తున్నాను తెలుసా? See, must be him. Hi. No. Why? నేను బయట ఇక్కడ ఉన్నాను. హలో 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 హలో. Disgusting. నీకు ఆడే కరెక్టే, నువ్వు ఆడితే సెటిల్ అయిపో. You. No. ఇన్నిసార్లు అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. అది కాదు జాను, పెళ్లి చేసుకోవాలంటే ఒక ఫీలింగ్ కాదు, అది లేదు. అదే ఏ? అది ఎలా చెప్పాలి కదా జాన్వి, మన ఇద్దరం చిన్నప్పటి నుండి దాదా దగ్గర కలిసి పెరిగాం, తిరిగాం. నేను చూస్తే ఒక ఫ్యామిలీ లాగా. ఫ్యామిలీ? సిస్టర్ అని మాత్రం అనకు, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. వద్దు, చచ్చొద్దు, చచ్చుకో. నీకు రోజు స్నానం చేయ, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండు. జయ్, మీరు టేకప్ చేసిన కొత్త ప్రాజెక్ట్ కి నా ప్లేస్ లో 35 acres నేను ఇస్తాను. బట్ నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని అప్రూవల్స్ రావాలి. వాటి సంగతి బిజినెస్ భగవంతో మాట్లాడండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదండి, జనం వస్తున్నారు. జీతాల గురించి కాదు, మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ లో నా ఫ్యాక్టరీ వల్ల చెట్లు చచ్చిపోతున్నాయని. చెట్ల మనుషులు చచ్చిపోతేనే దిక్కులేదు, చెట్లు చచ్చిపోతే పట్టించుకునేవాడు ఇక్కడ. మీరు కాస్త చూసుకుంటే. ఏముంది, నరసింహ గారు చెప్తే ఆడే చూసుకుంటాడు. నరసింగ్, ఒమేగా ఫార్మా ఆఫీస్ నుండి గొడవ జరుగుతుంది, మన వాళ్ళతో వచ్చిన సంగతి చూడు. సరే, ఏమైంది? అదే చిన్న పని గుర్తొచ్చింది. అది నేను వస్తాను. వెళ్ళిపోండి, నువ్వు వచ్చేసాగా. సరే. హాయ్. వర్షాలు రావట్లేదు తెలుసా? నో రెయిన్. వేసవికాలం కదా. నో, టైం కి రావట్లేదు. ఇవాళ పందికి ఒక దిగి వచ్చేదాకా ఆపో. కాపాడాలి కాపాడాలి. బచావ్ 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 బచావ్. 1 minute, ఇప్పుడే వచ్చేస్తా. ఎక్కడికి? ప్లకార్డ్ పైకి పెట్టుకో. అలాగే. బంద్ కరో. అలాగే చెయ్యి. Keep doing it. బంద్ కరో బంద్ కరో. మిస్టర్ కరణ్, బయట ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, మరి డిమాండ్స్ ఉంటే కనుక కొంచెం పంపించేయచ్చుగా. అన్వాంటెడ్ న్యూసెన్స్ అంతా. అదేదో గవర్నమెంట్ ప్రపోజల్ చూసుకోమని చెప్పారు కదా. నేను భగవంత్ పర్సనల్ గా మాట్లాడుతున్నా, నేను పర్సనల్ గా మాట్లాడుతున్నా. సరేనా? ఓకే.
లంచ్ టైం అయింది, అందరూ ఇంటికి వెళ్ళండి. చల్. ఏంటి రౌడీలు పంపిస్తాడా వాడు? చూస్తే బాడీలో చుక్క రక్తం లేనట్టున్నావు, ఏంటి సౌండ్ చేస్తున్నావు? ఏంటి కొడతావా? అందరు తన్ను తింటారా? నడవండి ఇక్కడి నుంచి. నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క చెట్టు నీ మీద పగ తీర్చుకుంటుంది. చెట్లు పగ తీర్చుకోవాలంటే బాబు నిన్ను కర్ర తీసుకురాను. బంద్ కరో, బంద్ కరో, ఎవరు భయపడొద్దు. ఏంటి కొడతావా? ఏంటి ఆగావ్? కమ్ ఆన్, కమ్ ఆన్. భయపడుతున్నావా? రా, కమ్ ఆన్, కొట్టు, కమ్ ఆన్. రేయ్, భయపడ్డాడు. బంద్ కరో, బంద్ కరో. సేవ్ ట్రీస్. బచావ్ బచావ్ एक मिनट बचाओ। బంద్. सब लोग रुकिए स्टॉप ఆ, स्टॉप హాయ్ సార్ సార్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా మీరు? చెప్పాను కదా సార్ పంపించారు. రేపు ఉదయం వీళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తాను. పర్లేదు అక్కడ చెప్పండి. सुनिए साहब ने बोला कल सुबह आपसे बात करके నువ్వు? प्रॉब्लम सॉल्व करेंगे